నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినయపూర్వకంగా నివాళులు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. మన భారతదేశం నుండి బతుకు తెరువు కోసం వివిధ దేశాలకు వెళ్ళిన మనువాదులు వారు తమతో పాటు ఇక్కడ అవలంబించిన సనాతన ధర్మం చెప్పే అంటరానితనాన్ని తమ వెంట గుండెల్లో మనసుల్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళారు. మర్చిపోలేకపోతున్నారు. నరనరాన్న జీర్ణించుకున్న మనువాదాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నారు. తద్వారా ఆ దేశాలలో అశాంతి, అభద్రతాభావం, ఇతరుల పట్ల అగౌరవం పరిచే విధంగా చాలా పెద్ద ఎత్తున భారతీయతను అక్కడ ప్రదర్శిస్తున్నారు. భారతీయత అంటే కుల వ్యవస్థను పాటించడం, కుల మతోన్మాదాన్నే భారతీయ అంటాం. భారతీయ సంస్కృతి గొప్పదని చెప్తూ ఉంటారు కదా. భారతీయ సంస్కృతి అంటేనే ఇతరులను అవమానపరచటం. గ్రేడెడ్ డిగ్రేడెడ్ సొసైటీ. కిక్ ద బిలో, సల్యూట్ ద అబోవ్ అంటారు. నీ కింద వాడిని తొక్కు, పైవాడికి నమస్కారం చేయి. పైకి వెళ్ళే కొంది రెవరెన్స్, గౌరవం పెరుగుతూ ఉంటుంది. కిందకు వచ్చే కొంది హేట్రెడ్నెస్, ఏహభావం, ద్వేషం. ఈ కింద స్టాటాలో ఎవరున్నారు? షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు. కనుక ఈ యొక్క కుల వ్యవస్థలో మనుషుల్ని నిరంతరం అవమానించటమే. అంటే ఒక డిగ్రేడేషన్ అనేది హార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఈ కుల వ్యవస్థ, హిందూ మతం వ్యవస్థకి మూలం ఏంటంటే డిగ్రేడేషన్, తక్కువగా చూడటం. అదే హార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అది గుండెకాయ. అది దేంట్లో ఉంది? హిందూ మత విశ్వాసాల్లో ఉంది. ఆ హిందూ మత విశ్వాసాలను నిర్మూలించకుండా బాబాసాహెబ్ అంటారు, కుల నిర్మూలన జరగదు. చాలామంది బాబాసాహెబ్ కొటేషన్స్ చెప్తుంది. ఏమని అంటే, కులాంతర వివాహాలు చేసుకోవటం వలన కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుంది. ఎక్కడ చాలా వివాహాలు అయినాయి, ఎక్కడా జరగటంలా. ఈ కుల వ్యవస్థ మూలాలు, రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే మతంలో ఉన్నాయి. ఆ మతాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ కులం యొక్క స్టేటస్ అక్కడ అందరి ముందు పూజారికి చెప్పాలి. నువ్వెవరివి, నీ గోత్రం ఏంటి, నీది సప్తవృష గోత్రాలా లేక శూద్ర గోత్రాలా? ఈ గోచీలు పెట్టుకుంటా కూడా పనికిరావు ఈ గోత్రాలు. వాటిని అక్కడ బహిర్గతం చేయాలి. అప్పుడే నీకు గౌరవం. వేదాల్లో చెప్పే పురోహిత మంత్రాలు చదవాలా లేక నిన్ను అవమానపరచడానికి పురాణ మంత్రాలు చదవాలా? ఇవన్నీ నిర్ణయించబడతాయి. కనుక మిత్రులారా, ఈ విషయం గురించి అమెరికాలో ఆర్ఎస్ఎస్, బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత, భారతదేశ మత స్వేచ్ఛ, కుల వివక్షత, మైనార్టీలపైన దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీలపైన పెరుగుతున్న ద్వేషభావ పరిస్థితులపై అంతర్జాతీయంగా ఆందోళనలు నానాటికి పెరుగుతున్నాయి. భారతదేశం నుండి బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వలస వెళ్ళిన భారతీయులు వారితో పాటు తాము నమ్మే కుల మతోన్మాదాన్ని ఆయా దేశాల్లో విస్తరింపజేస్తూ ఆచరిస్తున్నారు మనస్ఫూర్తిగా. ఇటీవల కాలంలో అమెరికాలోని కొన్ని మానవ హక్కుల సంస్థలు, మత స్వేచ్ఛ పరిరక్షణ సంస్థలు, దక్షిణాసియా అధ్యయన వేదికలు భారతదేశంలో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తలు, మైనార్టీలపై దాడులు, ద్వేషపూరిత ప్రచారాలపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజే మణిపూర్లో 3 పాస్టర్లను చంపేశారని విన్నాను. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన కొంతమంది నాయకులపై, అలాగే
హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొన్ని సంస్థలపై అమెరికాలో చర్చలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈ చర్చలు కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫారంలోనే కాకుండా అమెరికా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే కొన్ని అధికార కమిషన్ల దృష్టికి కూడా వెళ్ళడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పొందిన అంశంగా మారింది. ఈరోజే నేను ఫేస్బుక్లో చూశాను, పాస్టర్ గారిని అభినయ్ పాస్టర్ గారి మీద దాడి జరిగింది. ఈ చర్చలు కేంద్రంలో ఉన్న సంస్థ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది అమెరికా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర కమిషన్. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మత స్వేచ్ఛ పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడ మతపరమైన అణిచివేతలు, వివక్ష, హింస, ప్రభుత్వ వైఖరి వంటి అంశాలపై నివేదికలు రూపొందించడం ఈ కమిషన్ పని. ఒక దేశంలో మత స్వేచ్ఛ తీవ్రంగా దెబ్బతింటుందని భావిస్తే ఆ దేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం ఈ కమిషన్కు ఉంది. భారతదేశానికి సంబంధించి ఇటీవల కొన్ని సంస్థలు ఈ కమిషన్ ముందుకు విస్తృత నివేదికలు సమర్పించాయి. ముఖ్యంగా సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ అనే సంస్థకు చెందిన ప్రతినిధులు భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు మరియు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ద్వేష ప్రసంగాలు, గోరక్షక దాడులు, బుల్డోజర్ రాజకీయాలు, లవ్ జిహాద్తో పెరుగుతున్న వేధింపులు, ఇటువంటి అనేక అంశాలపై గణాంకాలతో కూడిన వివరాలను సమర్పించినట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నివేదికల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వంటి నాయకులు, మోదీ, అదానీ వీళ్ళందరి పేర్లు ప్రస్తావించబడినట్లు అంతర్జాతీయ మీడియాలో చర్చ జరిగింది. ముస్లింలు నివసించే ప్రాంతాల్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, మత మార్పిడి ఆరోపణలపై పేరుతో క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై దాడులు వంటి అంశాలను ఆ నివేదికల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఇటీవల సంవత్సరాలలో బుల్డోజర్ రాజకీయాలు అనే పదం భారత రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో నేరాల నియంత్రణ పేరుతో కొన్ని ప్రాంతాలలో ఇళ్ళు కూల్చివేయడం ప్రారంభమైనప్పటికీ విమర్శకులు మతం కారణంగా ఈ చర్యలు ప్రధానంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అస్సాంలో కూడా వేలాది కుటుంబాలు నివాసాలు కోల్పోయిన ఘటనలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టికి ఆకర్షించాయి. ఈ కూల్చివేతలో ఉపయోగించిన యంత్రాలను తయారు చేసిన కొన్ని అంతర్జాతీయ కంపెనీల పాత్రను కూడా పరిశీలించాలని కొందరు అమెరికన్ మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసులలో ఉన్న హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపించి ఎస్సీ దళితులను దాడులకు గురి చేస్తున్నారు. అలాగే లవ్ జిహాద్ పేరుతో ముస్లిం యువకులపై నమోదవుతున్న కేసులు, అంతర్గత వివాహాలపై జరుగుతున్న దాడులు కూడా విదేశీ పరిశీలకుల దృష్టిలోకి వెళ్తున్నాయి. ముస్లిం యువకుడు హిందూ యువతని ప్రేమిస్తే దానిని కుట్రగా చిత్రీకరించి అతడిపై కేసులు పెట్టడం, సామాజికంగా అవమానించడం, కొన్నిసార్లు హింసకు దిగడం వంటి ఘటనలు మానవ హక్కుల సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ యువకులు ఇతర కులాల వారిని ప్రేమిస్తే పరువు హత్యల పేరుతో కుల మతోన్మాద దాడులకు, హత్యలకు గురి చేస్తున్నారు. ఇక గోరక్షణ దళాల చర్యలు కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పశువులను తరలిస్తున్నారనే అనుమానంతో వాహనాలను అడ్డుకోవడం, ముస్లింలపై దాడులు చేయడం,
మూకదాడులు జరపడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా వార్తల్లోకి వస్తున్నాయి. ఈ సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం వల్ల అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట దెబ్బతింటుంది అని విమర్శకులు చెబుతున్నారు. జై శ్రీరామ్ అని చెప్పకపోతే అప్పుడు కూడా దాడులు ముమ్మరం చేస్తున్నారు. క్రైస్తవులపై దాడుల విషయంలో కూడా అనేక నివేదికలు వెలువడ్డాయి. ప్రార్థనా మందిరాలపై దాడులు, పాస్టర్ల అరెస్టులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలతో కేసులు నమోదు కావడం వంటి అంశాలను యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వంటి సంస్థలు నిరంతరం ప్రస్తావిస్తున్నాయి. 2014తో పోల్చితే క్రైస్తవులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియా పాత్రపై కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికల ద్వారా ద్వేష ప్రసంగాలు, మైనార్టీలపై దాడులు, వీడియోలు, రెచ్చగొట్టే సందేశాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ద్వేషాన్ని నియంత్రించడంలో ఈ సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆ చర్యలు చేసేవారి పట్ల ప్రభుత్వం ప్రోత్సాహాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం చర్చకు మరోవైపు కూడా ఉంది. బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై జరుగుతున్న అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న రాజకీయ ప్రచారమని, భారతదేశాన్ని బలహీనపరచడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నారనే వారు అంటున్నారు. ఇందులో వాస్తవం లేదు. అది ఎంత మాత్రము సత్యము కాదు, అసత్యపు ప్రకటన. దేశ భద్రత, చట్ట వ్యవస్థ, అక్రమ మత మార్పిడులు నియంత్రణ కోసమే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీపై ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ అయితే మత స్వేచ్ఛ, మానవ హక్కులు, మైనార్టీల భద్రత వంటి అంశాలపై భారతదేశం అంతర్జాతీయ చర్చల్లో ఎక్కువగా నిలుస్తుంది అనేది మాత్రం వాస్తవం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా దేశంగా చెప్పుకునే భారతదేశం తన రాజ్యాంగ విలువలను, సమానత్వం, మత స్వేచ్ఛను ఎంత బలంగా కాపాడుకుంటున్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తున్న అంశంగా మారింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా చర్చకు వస్తుంది. భారతీయులు కేవలం భారతదేశంలోనే మాత్రమే కాదు, అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, గల్ఫ్ దేశాల వంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భారతీయులు స్థిరపడి ఉన్నారు. వైద్యులుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఐటీ నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విశేష గుర్తింపు సంపాదించారు. అయితే భారతదేశంలో కనిపిస్తున్న కుల వివక్షత, మత ఆధారిత విభజనలు, ద్వేషపూరిత రాజకీయాలు కొన్నిసార్లు విదేశాల్లోని భారతీయ సమాజాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయని అధ్యయనాలు, సంఘటనలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా అమెరికా మరియు యూకేలో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనే అంశంపై గత కొన్నేళ్లుగా చర్చలు పెరిగాయి. కొన్ని దళిత హక్కుల సంస్థలు భారతీయ మూలాలున్న కొందరి ఉద్యోగ ప్రదేశాల్లో, దేవాలయ వ్యవస్థలలో, సామాజిక సంఘాల్లో కుల వివక్షత కొనసాగుతుందని ఆరోపించాయి. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు, టెక్ సంస్థలు కూడా కుల వివక్షను ప్రత్యేకంగా గుర్తించే విధానాలను తీసుకువచ్చాయి. కాలిఫోర్నియాలో కుల వివక్ష వ్యతిరేక చట్టాలపై పెద్ద చర్చ జరిగింది. సియాటిల్ నగర మండలి కుల వివక్షతను అధికారికంగా నిషేధించే తీర్మానాన్ని ఆమోదించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే యూకే కొన్ని మానవ హక్కుల సంస్థలు హిందూ ముస్లిం ఉద్రిక్తలు
దక్షిణాసియా సమాజంలో మత ఆధారిత విభజనలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నాయి. అలాగే లీసెస్టర్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలు ప్రపంచ మీడియా దృష్టికి ఆకర్షించాయి. కెనడాలో ఖలిస్తాను ఉద్యమం, భారతీయ రాజకీయ ప్రభావం, మతపరమైన ఉద్రిక్తతలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా భారతీయ సమాజంలో కుల మత ఆధారిత విభజనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొన్ని అకాడమిక్ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇది కేవలం భారతదేశ ప్రతిష్టకే సంబంధించిన విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల సామాజిక ప్రతి ఛాయిపై ప్రతి చోట కూడా ప్రభావం చూపే అంశం. విదేశాలలో భారతీయులు కష్టపడి సంపాదించిన గౌరవం, విద్య, ప్రతిభ, శ్రమతో నిర్మించుకున్న పేరు, ప్రఖ్యాతులు మత విద్వేషం లేదా కుల వివక్షత కారణంగా దెబ్బతినకూడదని అనేక మంది భావిస్తున్నారు. భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో మతద్వేషం, కుల వివక్షత, ద్వేష ప్రసంగాలు, మూకదాడులు వంటి అంశాలు ఏ రూపంలోనైనా పెరగడం దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరం. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే అయినప్పటికీ వాటిని ద్వేష రాజకీయాలుగా మార్చకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాదు, సమానత్వం మరియు సహజీవన విలువలను కాపాడగలగ ప్రజాస్వామ్య దేశం కూడా చూడాలని కోరుకుంటున్నారు. ఈ విషయాలు గమనంలోకి ఉంచుకోండి. దయచేసి ఇతర దేశాలకు వెళ్ళిన భారతీయ సోదరులందరూ కూడా ఒకే జాతి, ఒకే రక్తంగా భావించి అందరూ సహృద భావంతో జీవించాలని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు తెలియచేస్తే ఈ ఛానల్ అందరూ చూసేటట్లు ఒక అవకాశం సోషల్ మీడియా ద్వారా ఏర్పడుతుందని విజ్ఞప్తి చేస్తున్నాను.